శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూలైన్లను ఆయన శనివారం పరిశీలించారు. భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న పానీయాల గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఒక వ్యక్తి దర్శన క్యూలైన్లో అన్నప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆయన వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో దర్శన సమయం ఆలస్యమైందన్నది తాను అసహనంతో నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే క్యూలైన్లో అన్నప్రసాదాలు పాలు అందిస్తున్నది గమనించి తన తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బోను, శ్రీవాణి బోను, లేకపోతే డోనర్స్ బోను కొంత టైం మిగిలింది మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టైంని కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఒక రోజు సర్వదర్శనంలో 37,000 నుంచి 40,000 మంది టికెట్ లేని వాళ్ళకే దర్శనం చేస్తుంది. దాదాపు మోర్ దెన్ 60%, 70% టికెట్ లేని వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేపించడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు, అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్ గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు. అతను కూడా నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు, దానికి ఒక పద్ధతి సీక్వెన్స్ దాని ప్రకారమే వస్తుంది. టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయ్యి ఉంటుంది, కేటగిరీస్ వైజ్ ఎవరికి ఎప్పుడు దర్శనం చేయించాలి. అయితే దీంతో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 hours మనం అడిషనల్ గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయిస్తాం. 11 గంటలు 12 గంటలు మనం సర్వదర్శనానికి కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అలానే టెక్నాలజీ వాడుకొని మనం ఎప్పటికప్పుడే కూడా ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ టైట్ గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి